ఓం శాంతి. ఏప్రిల్ 12వ తారీఖు 2024 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రికైతే పిల్లలందరిపైన ప్రేమ ఉంది. కానీ ఎవరైతే తండ్రి సలహాను వెంటనే అంగీకరిస్తారో వారి పట్ల ఆకర్షణ కలుగుతుంది. గుణవంతులైన పిల్లలు ప్రేమను ఆకర్షించుకుంటారు. ప్రశ్న: తండ్రి ఏ కాంట్రాక్టును తీసుకున్నారు? జవాబు: అందరినీ పుష్పాలుగా తయారు చేసి తిరిగి తీసుకువెళ్ళే కాంట్రాక్టు ఒక్క తండ్రిదే. తండ్రి వంటి కాంట్రాక్టర్ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు. వారే సర్వుల సద్గతిని చేయడానికి వస్తారు. తండ్రి సేవ చేయకుండా ఉండలేరు. కావున పిల్లలు కూడా సేవకు రుజువును చూపించాలి. విని విననట్లుగా ఉండకూడదు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి. ఈ విషయాన్ని ఒక్క తండ్రే అర్థం చేయిస్తారు. ఇది ఇంకే మనుష్య మాతృలు ఇతరులకు అర్థం చేయించలేరు. స్వయాన్ని ఆత్మగా భావించండి అని 5000 సంవత్సరాల తర్వాత తండ్రే వచ్చి నేర్పిస్తారు. ఇది కూడా పిల్లలైన మీకే తెలుసు. ఇది పురుషోత్తమ సంగమయుగమని ఇంకెవ్వరికీ తెలీదు. మేము పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నామని పిల్లలైన మీకు గుర్తుండాలి. ఇది కూడా మన్మనాభవయే. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి, ఎందుకంటే ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. 84 జన్మలు ఇప్పుడు పూర్తయ్యాయి. ఇప్పుడు సతోప్రధానంగా అయ్యి తిరిగి వెళ్ళాలి. కొందరైతే ఏమాత్రము స్మృతి చేయరు. తండ్రికైతే ప్రతి ఒక్కరి పురుషార్థం గురించి బాగా తెలుసు. అందులోనూ విశేషంగా ఇక్కడ ఉన్నారు మరియు బయట కూడా ఉన్నారు. బాబాకు తెలుసు, నేను ఇక్కడ కూర్చొని చూస్తున్నా కానీ మధురాతి మధురమైన సేవాధారి పిల్లలెవరైతే ఉన్నారో నేను వారినే స్మృతి చేస్తాను. చూడడం కూడా నేను వారినే చూస్తాను. వీరు ఎటువంటి పుష్పము, వీరిలో ఏ ఏ గుణాలు ఉన్నాయన్నది చూస్తాను. ఏ గుణాలు లేనివారు కూడా కొందరు ఉన్నారు. ఇప్పుడు అటువంటి వారిని చూసి తండ్రి ఏమి చేస్తారు? తండ్రి అయస్కాంతము, పవిత్ర ఆత్మ కావున తప్పకుండా ఆకర్షిస్తారు. కానీ బాబాకు లోపల తెలుసు. తండ్రి తన పూర్తి లెక్కాపత్రాన్ని తెలియజేస్తారు. కావున పిల్లలు కూడా తెలియజేయాలి. తండ్రి అంటున్నారు, నేను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేయడానికి వచ్చాను. ఇక ఆపై ఎవరు ఎటువంటి పురుషార్థము చేస్తే అలా, ఎవరు ఏ పురుషార్థము చేస్తున్నారన్నది కూడా తెలియాలి. అందరి ఆక్యుపేషన్ను రాసి పంపించండి, లేక వారితో రాయించి పంపించండని బాబా రాస్తారు. చురుకైన వివేకవంతులైన బ్రాహ్మణీలెవరైతే ఉంటారో వారు అన్నీ రాయించి పంపిస్తారు. ఏ వ్యాపారము చేస్తున్నారు, ఎంత సంపాదన ఉంటుందని అంతా రాయించి పంపిస్తారు. తండ్రి తనకు సంబంధించినదంతా తెలియజేస్తారు మరియు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తారు. వారికి అందరి అవస్థ గురించి తెలుసు.
రకరకాల వెరైటీ పుష్పాలు ఉన్నాయి కదా. ఒక్కొక్క పుష్పాన్ని చూపిస్తూ చూడండి, ఇది ఎటువంటి రాయల్ పుష్పము, ఇప్పుడే ఇటువంటి సుగంధము ఉంది. కావున ఎప్పుడైతే పూర్తిగా వికసిస్తుందో అప్పుడిక ఫస్ట్ క్లాస్ శోభ ఉంటుంది. మీరు కూడా ఈ లక్ష్మీనారాయణల వలె యోగ్యులుగా అవుతారు. తండ్రి చూస్తుంటారు. అలాగని వారు అందరికీ సెర్చ్ లైట్నిస్తారని కాదు. ఎవరు ఎలా ఉంటారో అలా ఆకర్షిస్తూ ఉంటారు. ఎవరిలోనైతే ఏ గుణాలు లేవో వారేమి ఆకర్షిస్తారు? అటువంటి వారు అక్కడికి వెళ్ళి పైసా విలువ చేసే పదవినే పొందుతారు. బాబా ప్రతి ఒక్కరి గుణాలను చూస్తారు మరియు ప్రేమిస్తారు కూడా. ఆ ప్రేమలో నయనాలు చెమ్మగిల్లుతాయి. ఈ సేవాదారులు ఎంతటి సేవను చేస్తున్నారు! వీరికి సేవ లేకుండా విశ్రాంతియే లేదని భావిస్తారు. కొందరికైతే సేవ చేయడమే తెలీదు. యోగములో కూర్చోరు. జ్ఞానం యొక్క ధారణ లేదు. వారు ఏం పదవిని పొందుతారని బాబా అనుకుంటారు. ఎవ్వరూ దాగి ఉండలేరు. మంచి వివేకవంతులైన పిల్లలెవరైతే ఉన్నారో, సెంటర్లను సంభాళిస్తున్నారో, వారు ఒక్కొక్కరి యొక్క లెక్కాపత్రాన్ని పంపించాలి. తద్వారా ఎవరు ఎటువంటి పురుషార్థులన్నది బాబా అర్థం చేసుకుంటారు. బాబా అయితే జ్ఞానసాగరుడు. వారు పిల్లలకు జ్ఞానాన్ని ఇస్తారు. ఎవరెంత జ్ఞానాన్ని తీసుకుంటున్నారో, గుణవంతులవుతున్నారన్నది వెంటనే తెలిసిపోతుంది. బాబా ప్రేమ అందరిపైన ఉంది. దీనికి సంబంధించి నీకు ముళ్ళపైన ప్రేమ ఉంది, నీ పుష్పాలపైన ప్రేమ ఉందని ఒక పాట కూడా ఉంది. నెంబరు వారుగా అయితే ఉన్నారు కదా. కావున తండ్రిపై ప్రేమ ఎంత మంచిగా ఉండాలి. బాబా ఏదైతే చెప్తారో దానిని వెంటనే చేసి చూపిస్తే అప్పుడు బాబా కూడా వీరికి బాబా పట్ల ప్రేమ ఉందని భావిస్తారు. వారికి ఆకర్షణ కలుగుతుంది. తండ్రిలో ఏ విధమైన ఆకర్షణ ఉందంటే ఇక వారికి పూర్తిగా అతుక్కుపోవాలి. కానీ ఎప్పటి వరకైతే తుప్పు వదలదో అప్పటి వరకు ఆకర్షణ కూడా కలగదు. నేనిలా ఒక్కొక్కరిని చూస్తాను. బాబాకు సేవాదారులైన పిల్లలు కావాలి. తండ్రి అయితే సేవ కొరకే వస్తారు. వారు పతితులను పావనంగా తయారు చేస్తారు. ఇది మీకే తెలుసు. ప్రపంచంలోని వారికి తెలీదు. ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా కొద్ది మందే ఉన్నారు. ఎప్పటి వరకైతే యోగము ఉండదో అప్పటి వరకు ఆకర్షణ కలగదు. ఆ కృషిని చాలా కొద్ది మందే చేస్తారు. ఏదో ఒక విషయములో వేలాడుతూ ఉంటారు. ఏది వింటే అది సత్యం సత్యమని అనేటటువంటి సత్సంగం కాదు ఇది. సర్వశాస్త్రమయీ శిరోమణి ఒక్క గీతయే. గీతలోనే రాజయోగము ఉంది. విశ్వాధిపతి అయితే ఒక్క తండ్రే. గీత ద్వారానే ప్రభావము వెలువడుతుందని పిల్లలకు చెప్తూ ఉంటాను. కానీ అంతటి శక్తి కూడా ఉండాలి కదా. యోగ బలము యొక్క పదును చాలా బాగుండాలి. అందులో చాలా బలహీనంగా ఉన్నారు. ఇప్పుడు ఇంకా కొద్ది సమయమే ఉంది.
మీరు మధురంగా ఉన్నట్లయితే మీతో అందరూ మధురంగా ఉంటారని అంటారు. నన్ను ప్రేమించినట్లయితే నేను కూడా ప్రేమిస్తాను. ఇది ఆత్మ యొక్క ప్రేమ. ఒక్క బాబా స్మృతిలోనే ఉండాలి. ఈ స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. కొందరైతే ఏమాత్రము స్మృతి చేయరు. తండ్రి అర్థం చేయిస్తారు, ఇక్కడ భక్తి యొక్క విషయము లేదు. ఇది బాబా రథము. వీరి ద్వారా శివబాబా చదివిస్తారు. శివబాబా నా పాదాలను కడిగి తాగండని అనరు. బాబా అయితే కాళ్లను ముట్టుకోనివ్వరు కూడా. ఇది చదువు. అలా కాళ్లను పట్టుకోవడం వల్ల ఏమవుతుంది? తండ్రి సర్వుల సద్గతిని చేస్తారు. కోట్లాది మందిలో ఏ ఒక్కరో మాత్రమే ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు. కల్పక్రితం వారెవరైతే ఉంటారో వారే వచ్చి అర్థం చేసుకుంటారు. భోళానాథుడైన తండ్రి వచ్చి అమాయకులైన మాతలకు జ్ఞానాన్నిచ్చి పైకి లేపుతారు. బాబా పూర్తిగా ముక్తి మరియు జీవన్ముక్తుల వైపుకు ఎక్కిస్తారు. తండ్రి కేవలం వికారాలను వదలండని మాత్రమే చెప్తున్నారు. ఈ విషయంలోనే గొడవలు జరుగుతాయి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నాలో ఏ ఏ అవగుణాలున్నాయని స్వయాన్ని చూసుకోండి. వ్యాపారస్తులు రోజు తమ లాభనష్టాల లెక్కాపత్రాన్ని చూసుకుంటూ ఉంటారు. మీరు కూడా లెక్కాపత్రం పెట్టుకోండి. అతి ప్రియమైన బాబా ఎవరైతే మమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తున్నారో వారిని ఎంత సమయము స్మృతి చేశాను. మేము తక్కువగా స్మృతి చేశామని చూసుకున్నప్పుడు ఇటువంటి తండ్రిని నేను స్మృతి చెయ్యలేదా అని తమకు తామే సిగ్గుపడతారు. మన బాబా అందరికన్నా అద్భుతమైనవారు. స్వర్గము కూడా మొత్తం సృష్టి అంతటిలోకి అన్నింటికన్నా అద్భుతమైనది. వారైతే స్వర్గాన్ని లక్షల సంవత్సరాలని అనేస్తారు, మరియు మీరు 5000 సంవత్సరాలని అంటారు. ఎంతగా రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. అతి పురాతన భక్తులెవరైతే ఉన్నారో వారిపై బాబా బలిహారం అవుతారు. వారు అతి భక్తిని చేశారు కదా. బాబా ఈ జన్మలో కూడా గీతను చదివేవారు మరియు నారాయణుడి చిత్రాన్ని కూడా పెట్టుకునేవారు. లక్ష్మిని దాస్యత్వము నుండి విముక్తి చేసినప్పుడు ఎంత సంతోషం కలిగింది. మనము ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి సత్యయుగములో ఇంకొక శరీరాన్ని తీసుకుంటాము. బాబాకు కూడా నేను వెళ్ళి యువరాజుగా సుందరంగా అవుతాను అన్న సంతోషము ఉంటుంది. పురుషార్థాన్ని కూడా చేయిస్తూ ఉంటారు. ఊరికే ఎలా అవుతారు? మీరు కూడా తండ్రిని బాగా స్మృతి చేసినట్లయితే స్వర్గవారసత్వాన్ని పొందుతారు. కొందరైతే చదవరు, అలాగే దైవీ గుణాలను కూడా ధారణ చేయరు. వారు లెక్కాపత్రాన్నే పెట్టరు. ఎవరైతే ఉన్నతంగా తయారయ్యేవారు ఉంటారో వారే సదా తమ లెక్కాపత్రాన్ని రాస్తారు. లేదంటే కేవలం షో చేస్తారు. 15-20 రోజుల తర్వాత రాయడం మానేస్తారు. ఇక్కడైతే పరీక్షలు మొదలైనవన్నీ గుప్తమైనవి. ప్రతి ఒక్కరి క్వాలిఫికేషన్ గురించి తండ్రికి తెలుసు. బాబా చెప్పిన దానిని వెంటనే చేస్తే ఆజ్ఞాకారులని అంటారు. బాబా అంటారు,
ఇప్పుడు పిల్లలు ఎంతో పని చెయ్యాలి. ఎంతో మంచి మంచి పిల్లలు కూడా వదిలి వెళ్ళిపోతారు. బాబా ఎప్పుడు ఎవరిని వదిలివేయరు, లేక విడాకులు ఇవ్వరు. వీరు డ్రామానుసారంగా చాలా పెద్ద కాంట్రాక్టును తీసుకునేందుకే వచ్చారు. నేను అందరికన్నా పెద్ద కాంట్రాక్టర్ను. అందరినీ పుష్పాల వలె తయారు చేసి తిరిగి తీసుకువెళ్తాను. పతితులను పావనంగా తయారు చేసే కాంట్రాక్టర్ ఒక్కరేనని పిల్లలైనా మీకు తెలుసు. వారు మీ ముందు కూర్చున్నారు. కొందరికి ఎంతో నిశ్చయముంది, కొందరికి ఏమాత్రమూ లేదు. ఈరోజు ఇక్కడ ఉన్నారు, రేపు వెళ్ళిపోతారు. నడవడిక ఆ విధంగా ఉంది. మేము బాబా వద్ద ఉంటూ బాబాకు చెందినవారిగా అయ్యి ఏమి చేస్తున్నామని లోపల మనసు తింటుంది. ఏమీ సేవ చేయకపోతే ఏమి లభిస్తుంది? రొట్టెలు చేయడము, కూరలు వండడము అయితే ఇంతకు ముందు కూడా చేసేవారు. కొత్తగా ఏం చేశారు? ఇంతమందికి దారిని చూపించామని సేవ యొక్క రుజువును ఇవ్వాలి. ఈ డ్రామా చాలా అద్భుతంగా తయారై ఉంది. ఏదైతే జరుగుతుందో దానిని మీరు ప్రాక్టికల్గా చూస్తున్నారు. శాస్త్రాలలోనైతే శ్రీకృష్ణుడి చరిత్రను రాసేశారు. కానీ చరిత్ర అనేది ఒక్క తండ్రిదే. వారే సర్వులకు సద్గతిని ఇస్తారు. వీరి వంటి చరిత్ర ఇంకెవ్వరికీ ఉండదు. చరిత్ర అనేది చాలా మంచిగా ఉండాలి కదా. అంతేగాని ఎత్తుకుపోవడము, అది ఇది చేయడము ఇదేమీ చరిత్ర కాదు. సర్వుల సద్గతిని చేసేవారు ఒక్క తండ్రే. వారు కల్పకల్పము వచ్చి స్వర్గాన్ని స్థాపన చేస్తారు. లక్షల సంవత్సరాల విషయమనేది లేనే లేదు. పిల్లలు అశుద్ధమైన అలవాట్లను వదిలేయాలి. లేదంటే ఏం పదవి లభిస్తుంది? ప్రియుడు కూడా గుణాలను చూసే ప్రేమిస్తారు కదా. ఎవరైతే వారి సేవను చేస్తారో వారినే ప్రేమిస్తారు. ఎవరైతే సేవ చెయ్యరో వారెందుకు పనికొస్తారు? ఈ విషయాలు ఎంతో అర్థం చేసుకోవలసినవి. తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు మహాన్ భాగ్యశాలులు. మీ వంటి భాగ్యశాలి ఇంకెవ్వరూ లేరు. స్వర్గములోకైతే మీరు వెళ్తారు, కానీ ప్రారబ్ధాన్ని ఉన్నతంగా తయారు చేసుకోవాలి. ఇది కల్పకల్పాంతరాల విషయము. పొజిషన్ తగ్గిపోతుంది. ఏది లభిస్తే అదే మంచిదని సంతోషపడిపోకూడదు. పురుషార్థము చాలా బాగా చేయాలి. సేవ యొక్క రుజువు కావాలి. ఎంతమందిని మీ సమానంగా తయారు చేశారు? మీ ప్రజలు ఎక్కడ ఉన్నారు? ఈ తండ్రి టీచర్ అందరి చేత పురుషార్థము చేయిస్తారు. కానీ ఇది భాగ్యములో కూడా ఉండాలి కదా. అన్నింటికన్నా పెద్ద ఆశీర్వాదం ఏమిటంటే తండ్రి తమ శాంతిధామాన్ని వదిలి పతిత ప్రపంచంలోకి మరియు పతిత శరీరంలోకి వస్తారు. లేదంటే మీకు రచయిత మరియు రచనల జ్ఞానాన్ని ఎవరు వినిపిస్తారు? సత్యయుగములో రామరాజ్యము మరియు కలియుగములో రావణ రాజ్యం ఉంటాయని కూడా ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. రామరాజ్యంలో ఒకే రాజ్యం ఉండేది. రావణ రాజ్యములో అనేక రాజ్యాలు ఉన్నాయి.
అందుకే మీరడుగుతారు, మీరు నరకవాసులా లేక స్వర్గవాసులా అని. కానీ మనుషులు తాము ఎక్కడ ఉన్నారన్నది అర్థం చేసుకోరు. ఇది ముళ్ళ అడవి, అది పూలతోట. కావున ఇప్పుడు మాతాపితలను మరియు అనన్యులైన పిల్లలను ఫాలో చెయ్యాలి. అప్పుడే ఉన్నతులుగా అవుతారు. తండ్రి అయితే ఎంతగానో అర్థం చేయిస్తారు. కానీ అర్థం చేసుకునేవారే అర్థం చేసుకుంటారు. కొందరైతే విని చాలా బాగా విచారసాగర మంథనము చేస్తారు. కొందరైతే విని విననట్లుగా వదిలేస్తారు. శివబాబా గుర్తున్నారా అని అనేక చోట్ల రాయబడి ఉంది. అప్పుడు వారసత్వము కూడా తప్పకుండా గుర్తుకొస్తుంది. దైవీ గుణాలు ఉన్నట్లయితే దేవతలుగా అవుతారు. ఒకవేళ క్రోధము ఉంటే, ఆసురీ అవగుణాలు ఉంటే ఉన్నత పదవిని పొందలేరు. అక్కడ ఎటువంటి భూతము ఉండదు. రావణుడే లేనప్పుడు ఇక రావణుడి భూతాలెక్కడ నుండి వస్తాయి? దేహాభిమానము, కామము, క్రోధము ఇవి పెద్ద భూతాలు. వీటిని తొలగించేందుకు ఏకైక ఉపాయము బాబా స్మృతి. బాబా స్మృతి ద్వారానే అన్ని భూతాలు పారిపోతాయి. అచ్చా, मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते। రాత్రి క్లాసు. మేము కూడా అనేకులను మా సమానముగా తయారు చేసే సేవను చేయాలి. మా ప్రజలను తయారు చేసుకోవాలి. మా సోదరులు ఏ విధంగా సేవ చేస్తున్నారో అలాగే మేము కూడా చెయ్యాలని చాలామంది పిల్లలకు మనసులో అనిపిస్తుంది. మాతలు ఎక్కువ మంది ఉన్నారు. కలశము కూడా మాతలపైనే పెట్టబడింది. ఇకపోతే ఇది ప్రవృత్తి మార్గము. ఇందులో ఇరువురు కావాలి కదా. మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారని బాబా అడుగుతారు. వీరు సరైన జవాబు చెప్తారా లేదా అని చూస్తారు. 5 పిల్లలు మరియు 1 శివబాబా అని అంటారు. కొందరైతే ఏదో నామమాత్రంగా అంటారు. కొందరు నిజంగానే అలా తయారు చేసుకుంటారు. ఎవరైతే వారసునిగా చేసుకుంటారో వారు విజయమాలలో కూర్చబడతారు. ఎవరైతే సత్యంగా వారసుని చేసుకుంటారో వారు స్వయం కూడా వారసులుగా అవుతారు. సత్యమైన హృదయముపై స్వామి సంతుష్టులవుతారు. ఇకపోతే మిగిలిన వారంతా ఏదో నామమాత్రంగా అంటారు. ఈ సమయంలో అందరికీ వారసత్వాన్నిచ్చేది ఒక్క పారలౌకిక తండ్రే. అందుకే స్మృతి కూడా వారినే చెయ్యాలి. వారి నుండి 21 జన్మల వారసత్వము లభిస్తుంది. వీరంతా అయితే ఉండేది లేదని బుద్ధిలో జ్ఞానముంది. వీరు నిజంగా వారసునిగా తయారు చేసుకున్నారా లేక తయారు చేసుకోవాలని ఆలోచిస్తున్నారా అని తండ్రి ప్రతి ఒక్కరి అవస్థను చూస్తారు. వారసునిగా తయారు చేసుకోవడం యొక్క అర్థాన్ని అర్థం చేసుకుంటారు. ఎంతోమంది అర్థం చేసుకొని కూడా వారసునిగా చేసుకోలేకపోతారు. ఎందుకంటే మాయకు వశమై ఉన్నారు. ఈ సమయంలో ఈశ్వరునికైనా వశమై ఉన్నారు,
లేక మాయకైనా వశమై ఉన్నారు. ఈశ్వరునికి ఎవరైతే వశమై ఉంటారో వారు వారసునిగా చేసుకుంటారు. మాల 8 మందిది కూడా ఉంటుంది, మరియు 108 మందిది కూడా ఉంటుంది. 8 మందైతే తప్పకుండా అద్భుతం చేస్తారు. నిజంగానే వారసునిగా చేసుకునే తీర్తారు. వారసునిగా కూడా చేసుకుంటారు. అలాగే వారసత్వాన్ని కూడా తప్పకుండా తీసుకుంటారు. అయినా ఇటువంటి ఉన్నతమైన వారిని వారసునిగా చేసుకునే వారి కర్మలు కూడా అలా ఉన్నతంగా ఉంటాయి. ఎటువంటి వికర్మలు జరగకూడదు. వికారాలేవైతే ఉన్నాయో అవన్నీ వికర్మలే కదా. తండ్రిని వదిలి ఇంకెవరినైనా స్మృతి చేయడం ఇది కూడా వికర్మయే. తండ్రి అంటే తండ్రే. మీరు నన్నొక్కరినే స్మృతి చేయండని ఆ తండ్రి నోటి ద్వారా చెప్తున్నారు. డైరెక్షన్ లభించింది కదా. కావున వెంటనే స్మృతి చేయాలి. ఇందులోనే ఎంతో శ్రమ ఉంది. ఒక్క తండ్రినే స్మృతి చేసినట్లయితే మాయ అంతగా విసిగించదు. ఇకపోతే మాయ కూడా చాలా శక్తివంతమైనది. మాయ చాలా వికర్మలను చేయిస్తుందని అర్థమవుతుంది. పెద్ద పెద్ద మహారథులను కూడా పడేసి నేలపాలు చేస్తుంది. రోజురోజుకు సెంటర్లు వృద్ధి చెందుతూ ఉంటాయి. గీతా పాఠశాలలు మరియు మ్యూజియంలు తెరుచుకుంటూ ఉంటాయి. మొత్తం ప్రపంచంలోని మనుషులు తండ్రి చెప్పింది కూడా అంగీకరిస్తారు. అలాగే బ్రహ్మ చెప్పింది కూడా అంగీకరిస్తారు. బ్రహ్మనే ప్రజాపిత అని అంటారు. ఆత్మలనైతే ప్రజ అని అనరు. మనుష్య సృష్టిని ఎవరు రచిస్తారు? ప్రజాపిత బ్రహ్మ అని పేరు వస్తుంది. అనగా వారు సాకారుడు, బాబా నిరాకారుడు. వారు అనాది. వీరిని కూడా అనాది అనే అంటారు. ఇరువురి పేర్లు ఉన్నతోన్నతమైనవి. వారు ఆత్మిక తండ్రి, వీరు ప్రజాపిత. ఇరువురు కూర్చొని మిమ్మల్ని చదివిస్తారు. వీరు ఎంత ఉన్నతోన్నతులైనట్లు. పిల్లలకు ఎంతటి నష ఎక్కాలి, సంతోషము ఎంత ఉండాలి. కానీ మాయ సంతోషములో లేక నషాలో ఉండనివ్వదు. ఈ విధంగా విద్యార్థులు విచారసాగర మంథనము చేస్తూ ఉన్నట్లయితే సేవను కూడా చేయగలుగుతారు, సంతోషముగా కూడా ఉండగలదు. కానీ బహుశా ఇప్పుడు ఇంకా సమయమున్నట్లుంది. ఎప్పుడైతే కర్మాతీత అవస్థ ఏర్పడుతుందో అప్పుడు సంతోషము కూడా ఉండగలదు. అచ్చా, ఆత్మిక పిల్లలకు ఆత్మిక బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ నైట్. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్. అతి మధురమైన బాబాను రోజంతటిలో ఎంత స్మృతి చేశానని రోజు రాత్రి వేళలో లెక్కాపత్రాన్ని చూసుకోవాలి. ఏదో స్వయాన్ని షో చేసుకోవడానికి లెక్కాపత్రాన్ని పెట్టుకోకూడదు. గుప్త పురుషార్థం చేయాలి. 2వ పాయింట్. తండ్రి ఏదైతే వినిపిస్తారో దానిపై విచారసాగర మంథనం చేయాలి. సేవకు రుజువును చూపించాలి. విని విననట్లుగా ఉండకూడదు. లోపల ఏదైనా ఆసురీ అవగుణం ఉంటే దానిని చెక్ చేసుకొని తొలగించుకోవాలి. వరదానము. వైరాగ్య వృత్తి ద్వారా ఈ నిస్సార ప్రపంచము నుండి ఆకర్షణాముక్తులుగా ఉండే సత్యమైన రాజఋషి భవ. వివరణ.
రాజఋషి అనగా రాజ్యముంటూ కూడా అనంతమైన వైరాగిగా ఉండటము. దేహము మరియు దేహము యొక్క పాత ప్రపంచంలో కొద్దిగా కూడా మోహము లేకుండా ఉండటము. ఎందుకంటే ఈ పాత ప్రపంచము నిస్సార ప్రపంచంగా ఉంది. ఇందులో ఎటువంటి సారము లేదు అన్న విషయం తెలుసు. ఈ నిస్సార ప్రపంచములో బ్రాహ్మణుల యొక్క శ్రేష్ఠ ప్రపంచము లభించింది. అందుకే ఆ ప్రపంచము పట్ల అనంతమైన వైరాగ్యం ఉండాలి, అనగా ఎటువంటి మోహము ఉండకూడదు. ఎప్పుడైతే ఎవరి పట్ల లేక దేని పట్ల మోహము లేక ఆధీనత ఉండదో అప్పుడే రాజఋషి లేక తపస్వి అని అంటారు. స్లోగన్: ఏ మాటలైతే మధురంగా మరియు శుభభావనా సంపన్నంగా ఉంటాయో అవే యుక్తియుక్తమైన మాటలు. ఓం శాంతి.